చూడండి ఈరోజు నేను ఇదిగో తైదలు 2 రోజులు నానబెట్టి ఇట్లా మొలక కట్టించిన. ఇలా కట్టినాక ఇలా తినడం వల్ల పిల్లలకు చాలా అంటే చాలా బలం ఉంటుంది. అలాగే బాదము, కర్బూజా గింజలు, కిస్మిస్, 2 యాలకులు ఇవి వేసి మనం కొంచెంగా పొయ్యి మీద పెట్టి మనం వేంపుకోవాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకు బలహీనత తక్కువ ఉన్న వాళ్ళకు చాలా బలం ఉంటుంది. పెద్దవాళ్ళకైనా చాలా మంచిది హెల్త్ పరంగా. చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఆయిల్ ఏమి వేయ అవసరం లేదు. ఇట్లా కొంచెం బాగా డ్రై అయిన దగ్గర ఇట్లా వేంపుకొని మనం పిల్లలకి ఇట్లా డైరెక్ట్ ఇవి కలిపి పాలలు ఇచ్చినా సరే హెల్త్కి మంచిది. తర్వాత అట్లా కాదు అనుకుంటే మనం కొన్ని వాటర్ పెట్టుకొని జావలాగా చేసి ఇచ్చినా సాయంత్రం పూట పిల్లలకు చాలా అంటే చాలా బలం వస్తుంది. చాలా మంచిది. ఒకసారి మీరు మాత్రం ట్రై చేయండి కంపల్సరీ. ఇదిగో ఇట్లా తడి లేకుండా వేంపుకోవాలి. ఇట్లా ఆడవాళ్ళకైనా నడుము నొప్పులు ఇట్లా పని చేసి మనం అలసిపోతుంటాం కదా, ఆడవాళ్ళకి ఎప్పుడు పనులు ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం ఇది ఇట్లా జావలాగా చేసుకొని తాగినామనుకో చాలా హెల్త్ పరంగా చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి దీని గురించి. చూడండి ఒకసారి చేసుకొని ట్రై చేసి మీరు కూడా మీ పిల్లలకి ఇవ్వండి. ఇట్లా డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం నెయ్యి వద్దు ఏమొద్దు, ఇట్లా కొంచెం కొద్దిగా వేంపుకుంటే మనకు ఇలా చక్కెర వేయాల్సిన అవసరం లేదు. మనం జావ చేసుకున్నప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. బెల్లమైనా సరే బాగుంటుంది. ఇంకా బెల్లం అయితే ఇంకా బలం. షుగర్ బంద్ చేసి కొంచెం బెల్లం వేసుకోవడానికి ట్రై చేయండి. పిల్లలకు కూడా అలవాటు చేయండి. ఇదిగో ఇలా వేంపుకొని మనకు బాదం ఉంటే బాదం, ఇంకేదన్నా మనకు ఇందులో వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నా దగ్గర ఇవే కొన్ని ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నా. మీ ఇష్టం, ఇంకా మీ దగ్గర బాదం, కిస్మిస్ ఇంకా వేరే ఏమున్నా వేసుకోండి. ఇవి దింపేసుకుందాం. మళ్ళీ మనం చూడండి ఇట్లా వేంపుకొని పెట్టుకున్నాం కదా, మనం కొంచెం ఒక 2 నిమిషాలు ఆరనిచ్చి మీరు కూడా ఇట్లా మొలకొచ్చేటట్టు చూడండి. మొలక రావడం వల్ల చాలా హెల్త్ మంచిది. అందుకోసమని ఈ యాలకులు కొంచెం టేస్ట్ కోసం అందుకోసమని వేసిన. మీరు ఇట్లా మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు తినాలనిపించినప్పుడు అప్పుడు కొంచెం ఒక 2 స్పూన్లు తీసుకొని కలుపుకొని చేసుకోవడమే. చూడండి ఇట్లా మిక్సీ గిన్నెలో పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. పౌడరు మెత్తగా చేసుకొని కొంచెం తడి లేకుండా మిక్సీ గిన్నె కొంచెం ఆరబెట్టుకొని పట్టుకోండి. తడి వద్దు, తడి ఉంటే పాడైపోతుంది. ఇదిగో ఇట్లా మెత్తటి పేస్ట్ పట్టుకొని మనం ఒక డబ్బాలో పెట్టుకొని బయట పెట్టుకున్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే 1 స్పూను 2 స్పూన్ మనకి ఎంత అవసరమో అంత తీసుకొని మనం జావ చేసుకుందాం. చూపిస్తాను మీకు నేను. చూడండి 1 స్పూను నేను మీకోసమని చూపిస్తున్నా. 1 స్పూను డైరెక్ట్ వేస్తే ఉండలు కట్టేస్తాయి కదా, అందుకోసమని ఇలా ఫస్ట్ వాటర్లో వేసుకొని వాటర్ పెట్టుకున్న ఇట్లా మసలుతున్నప్పుడు మనం ఎంత కావాలో అంత చూసి మనం జావ చేసుకుందాం. మసులుతున్నప్పుడు ఇందులో వేసుకున్నా నేను. ఇలా కలిపేసుకొని చిక్కబడే దగ్గర కలుపుకుందాం. ఇష్టం ఉంటే ఇప్పుడు బెల్లం వేసుకోవచ్చు, బెల్లం కరుగుతుంది. పెద్దవాళ్ళు బెల్లం ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. పిల్లలు తాగరు కాబట్టి వాళ్ళకి కొంచెం బెల్లం అని వేయాలి. చూడండి ఇట్లా రెడీ అయిపోయిందా. ఇట్లా అయినాక మనం ఒక గిన్నెలో పోసుకొని తాగడానికి రెడీ అయిపోయింది. చూడండి ఇట్లా రెడీ అయిపోయింది. మీరు కావాలంటే కొంచెం చిక్కగా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం మీకోసమని చూపించిన కదా, ఇట్లా వేసుకొని తాగడం కొద్దిగా చల్లగా అయినాక తాగితే హెల్త్ పరంగా చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్.